సింగర్ రమ్య బెహ్రా బాహుబలి సినిమాలోని ధీవరా పాటతో గుర్తింపు తెచ్చుకున్న యువ సింగర్ ఆమె. తన కెరీర్లో ఆ పాట టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రమ్య తన గాత్రంతో ఆకట్టుకుంటున్నారు. ఏ భాషలో పాడినా ఆ భాష తాలూకు సౌందర్యం, భావం అర్థం చేసుకుని మరీ పాడతారు రమ్య. రమ్య బెహ్రా విషయానికొస్తే తన పూర్వీకులది ఒరస్సా అయినా వాళ్ళ తాతయ్య హయాంలో గుంటూరు జిల్లా నర్సారావుపేటలో స్థిరపడ్డారు. వ్యాపార నిమిత్తం ఆ కుటుంబం హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. రమ్య బెహ్రా 1994 ఫిబ్రవరి 1న హైదరాబాద్లో జన్మించారు. ఈమెకు ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నారు. చిన్నతనంలో సినిమా పాటలు, రేడియో పాటలు వింటున్న టైంలో తను హమ్మింగ్ చేసేవారట. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు రమ్యను మ్యూజిక్ అకాడమీలో చేర్చారు. అయితే పలుమార్లు ఆమెను డిస్కంటిన్యూ చేసేవారట. ఓ ఇంటర్వ్యూలో రమ్య మాట్లాడుతూ దాదాపు 13 చోట్ల మ్యూజిక్ నేర్చుకున్నందుకు వెళ్ళి మానేశానని తెలిపారు. ఆ తర్వాత గురువు శ్రీ కోమండూరి రామాచారి ఆధ్వర్యంలో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో చేరారు. అక్కడే తను సంగీతం నేర్చుకున్నారు. అప్పటి వరకు పలు చోట్ల నేర్చుకున్నా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టేవారు కాదట. రామాచారి గారి శిష్యరికంలో సంగీతం నేర్చుకున్నారు రమ్య. తన 7వ తరగతిలో సంగీతంపై దృష్టి సారించారు. సంగీతం నేర్చుకుంటున్న సమయంలో స్కూల్ ప్రోగ్రామ్స్లో పలు పాటలు పాడేవారట. తన గొంతు విన్న చాలామంది అప్పట్లో సంగీతం నేర్చుకో, మంచి గాయని అవుతారు అని చెప్పేవారట. ఆ క్రమంలో వేదికల్లో కూడా పాటలు పాడేవారు. సూపర్ సింగర్ 4లో పాల్గొన్నారు రమ్య. ఈటీవీలో పాడుతా తీయగా ప్రోగ్రాం కోసం పోటీ పడ్డారు. సూపర్ సింగర్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. కాలేజీలో వివిధ సంగీత ప్రదర్శనల్లో ఆమె పాల్గొనేవారట. రామాచారి గారి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న సమయంలోనే చాలా పాటలు పాడారు. కొన్నిసార్లు కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఆ తరుణంలో కొత్తలో చాలా డిసప్పాయింట్ అయ్యేవారట. అయితే రామాచారి గారు ధైర్యం చెప్పడంతో పాటు ఈ ప్రోగ్రాం ఒకటే లైవ్ కాదు, ఇంకా ముందు ముందు మరిన్ని ఛాన్స్లు వస్తాయి అని ప్రోత్సహించేవారట. 8వ తరగతిలో రామాచారి గారి సారథ్యంలో నాన్న గురించి తన తండ్రి ఎదురుగా పాడానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రమ్య. రమ్య బెహ్రా చిన్నతనంలో ఎక్కడైనా ఒకేషన్స్లో క్యాజువల్గా పాటలు పాడాలని పలువురు అడిగేవారట. కొన్నిసార్లు పాడేవారు. ముఖ్యంగా మంగళహారతి పాట విషయంలో తప్పించుకునేవారు. స్కూల్లో క్లాస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదట. అందుకోసం మ్యూజిక్ క్లాసుల కారణం చెప్పేవారట. తన స్కూల్లో పార్టీల విషయంలో టీంలు ఉండేవి. ఆ టీంలో పార్టిసిపెంట్గా ఉండేవారు. డ్యాన్స్ కూడా నేర్చుకుంది రమ్య. ఆ తర్వాత కూడా విశాఖ టీవీలో పాడవే కోయిలా ప్రోగ్రాంలో పాడారు. అలా పలు ప్రదర్శనలు ఇచ్చిన క్రమంలోనే టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకులు కీరవాణి గారు 2019లో వెంగమాంబ సినిమాలోని సప్తగిరి అనే ఒక పాట పాడారు. రమ్య బెహ్రా సినిమా కెరీర్ ఆ పాటతోనే మొదలైంది. ఆ సినిమాలో సోలో లైన్ పాడారు. తన కెరీర్లో అదే ఫస్ట్ పాట. ఓవైపు షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా పాటలు పాడారు. సంగీత విభావరి మ్యూజికల్ షోలో పాటలు పాడడం ద్వారా కోరసింగ్పై అవగాహన కూడా పెంచుకున్నారు. వెంగమాంబలో పాట తర్వాత అవకాశాలు మెరుగయ్యాయి. సూపర్ సింగర్ ద్వారా తనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వెంగమాంబ సినిమాలో పాట తర్వాత చాణక్యుడు సినిమాలో అందాల మహిళా మనుల అనే పాటను పాడారు. రాహుల్ సిప్లిగంజ్, వెంకీలతో సంయుక్తంగా గాత్రం వినిపించారు. 2013లో వచ్చిన ప్రేమ కథా చిత్రంలో కొత్తగా అనే పాట పాడిన రమ్య అదే ఏడాది వేగం, కెవ్వుకేక వంటి సినిమాల్లో పాడారు. ఇక 2014లో ఏమో గుర్రం ఎగరవచ్చు, గీతాంజలి సినిమాల్లో పాటలు పాడారు. ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాలో పూర్తిగా డిఫరెంట్ స్టైల్ పాట పాడిన రమ్య బెహ్రా తను ఎలాంటి పాటలైనా పాడగలిగే గాయనిగా ప్రూవ్ చేసుకున్నారు. గ్రీన్ సిగ్నల్, చిన్నదాన నీ కోసం, ఒక లైలా కోసం, ఆనందిని, లౌక్యం, చెక్కిలిగింత ఇలా మంచి మంచి సినిమాల్లో ఆమె పాటల్ని అందించారు. ఇక 2015లో రమ్య బెహ్రా కెరీర్లో మరో ముఖ్యమైన పాట చేరింది. అదే బాహుబలి ది బిగినింగ్ సినిమాలోనిది. తను గురువుగా భావించే ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో రమ్య పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుండి తనకు వరుస అవకాశాలు పెరిగాయి. ఇప్పటి వరకు దాదాపుగా 400 పైగా పాటలు పాడింది రమ్య. చిందేవికి ఓ లెక్కుంది, కృష్ణాష్టమి, బ్రూస్లీ, బాహుబలి, టెంపర్, ప్రేమ కథా చిత్రం, కొత్త జంట, చిన్నదాన నీ కోసం, దిక్కులు చూడకు రామయ్య, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి, ఆచార్య ఇలా
సూపర్ హిట్ మూవీస్ అన్నింటిలో తన వాయిస్ వినిపించింది రమ్య బెహ్రా. కొన్ని విషయాలకు వస్తే నేపథ్య గాయకురాలిగా హిందీలో వచ్చిన బేబీ సినిమాలోని మైట్ సే ప్యార్ నహీ కర్తా పాట పాడారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి వచ్చారు. తన కెరీర్లో తొలిసారిగా అమెరికాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఎం కీరవాణి రచించిన, కీరవాణి స్వరపరిచిన పాట ద్వారా తనను తాను పరిచయం చేసుకుంది రమ్య. అమెరికాలో 9 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. బాహుబలి ది కన్క్లూజన్లో హిందీ వర్షంలో గాత్రదానం చేశారు రమ్య బెహ్రా. తమిళ, కన్నడలోనూ పాటలు పాడుతున్నారు. గాన గంధర్వుడు అయిన బాలు గారిని ఆరాధ్య దైవంగా భావిస్తుందట. ఇక రమ్య పర్సనల్ విషయానికి వస్తే రీసెంట్గానే పాపులర్ సింగర్ అయిన అనురాగ్ కులకర్ణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. నవంబర్ 14న తన బంధుమిత్రుల సమక్షంలో రమ్య మరియు అనురాగ్ కులకర్ణి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో బయటకొచ్చాయి. ఆ ఫొటోస్ని చూసిన వారు రమ్య మరియు అనురాగ్ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.